నమస్తే మిత్రులారా, నేను జల్లి సుమేష్ని. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రాష్ట్ర తల్లి, తెలంగాణ తల్లి బానిస సంఖ్యలతోటి జమీందారు వ్యవస్థ కింద, ఆంధ్ర పెత్తందారుల కింద, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న మధ్యవర్తుల కింద, దళారు వ్యవస్థ కింద తెలంగాణ బానిస సంఖ్యలతోటి ఏడుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఎందరో మంది మహానుభావులు, ఉద్యమకారులు, శక్తివంతులు, ఆలోచన మేధావితనం వాళ్ళు పాటతోటి ఆటతోటి ఉద్యమాన్ని కొనసాగించిన ఎందరో మహానుభావుల్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఒడిలో ఆంధ్ర పెత్తందారుల ఆధ్వర్యంలో పిట్టను కాల్చి చంపినట్టుగా చంపారు. 1969లో మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం 2014 వరకు ముగిసింది, విజయవంతంగా ముగిసింది. ఇటువంటి గొప్ప తెలంగాణ గురించి ఈరోజు ఆంధ్రోళ్ళు మాట్లాడుతున్న వ్యవహారం చూసుకుంటే, ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్న వ్యవహారం చూసుకుంటే, టీడీపీ నాయకులు మాట్లాడుతున్న కథలు చూసుకుంటే, జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న ముచ్చట చూసుకుంటే చెప్పుతోటి కొట్ట బుద్ధి అవుతుంది మిత్రులారా. గుడ్డ కూడా తీసి బాజప్తిగా పొలిమేరల దాకా తన్ని తరుముకుంటూ తీసుకోవాలనిపిస్తుంది మిత్రులారా. తెలంగాణ ఎవడో ఇస్తే వచ్చిందా? తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే వచ్చిందా? తెలంగాణ రాహుల్ గాంధీ ఇస్తే వచ్చిందా? రేవంత్ రెడ్డి ఇస్తే వచ్చిందా? ఎవడిస్తే వచ్చింది తెలంగాణ? కొట్లాడి తెచ్చుకున్నాం భయ్, బాజప్తగా తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నాం. ఇటువంటి గొప్ప తెలంగాణ గురించి వి ప్రౌడ్ టు సే జై తెలంగాణ. ఎందుకు చెప్తాం? కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ఒడిలో ఎందరో మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలని హాయిగా వదిలేసిన చరిత్ర ఈ గడ్డకుంది. అటువంటి గడ్డ గురించి ఈరోజు చాలా చులకన చేసి మాట్లాడితే చెప్పుతో కొడతాం. వాడు ఎవడైనా సరే, వాడు ఏ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా సరే, వాడు ఏ మంత్రి పదవిలో ఉన్నా సరే, చెప్పు దెబ్బలు తప్పవు. పొలిమేరల దాకా గుడ్డలుడ తీసి బాజప్తగా తన్ని ధర్ముతాం. ఇది మా తెలంగాణ, మేము గుట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మేము బాజప్తగా చెప్తాం, ఇది మా తెలంగాణ అని చెప్తాం. అయితే ఈ తెలంగాణ గురించి చులకన చేసేవాళ్ళు, మరి సోనియా గాంధీ ఇస్తే వచ్చిందా తెలంగాణ, లేకుంటే ఏదైనా చేస్తే తెలంగాణ వచ్చిందనే దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. 1969 నుంచి మొదలైన ఈ యొక్క తెలంగాణ ఉద్యమం మిత్రులారా, ఈ తెలంగాణ 1969లో మొదలైతే 2014 వరకు కొట్లాడారు. అందులో మీకు కొత్త చెప్పాలి, 1969లో 369 మంది గన్నులతోటి కాలిస్తే పిట్టల రెక్క రాలిపోయిన అమాయక ఉద్యమకారులు ఆనాడు తమ రక్తాన్ని చిందించిర్రు. వాళ్ళ ప్రాణ త్యాగాలకు గుర్తింపయ్యారు తెలంగాణ రాష్ట్రం. 2014 వరకు 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. 1200 మంది, అందులోనూ పేరుగాంచిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని కదిలించేసిన ప్రతి ఒక్క మనసుని కదిలించేసిన గొప్ప ఓ కెరటం ఏందని ఉందా అంటే శ్రీకాంతాచారి యొక్క ఉద్యమం. ఇట్లా చేస్తే ఉండ తెలంగాణ అని చెప్పేసి, నా తెలంగాణ నేను చనిపోయిన పర్వాలేదు, రాబోయే తరాలకు జాబుల పరంగా, ఆర్థికం పరంగా, ఏ పరంగా అయినా సరే తెలంగాణ రాష్ట్రం భవితరాలకు భవిష్యత్తును అందించాలని చెప్పేసి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ప్రాణాన్ని నిప్పుకి ఆహుతి చేసేసిండు, కాలిపోయిండు, చనిపోయిండు. యావత్ తెలంగాణని కదిలించేసిండు. ఈరోజు తన బలిదానానికి గుర్తింపుగా, తన ప్రాణ త్యాగానికి ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయ్యింది. బెల్లి లలిత తెలంగాణ రాష్ట్రంలో గల్లీన ప్రతి ఒక్క బానిస సంఖ్యలతోటి వేదనతో గురవుతున్న ప్రజలకు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈ ఆంధ్ర పెత్తందారులు, కాంగ్రెస్ పెత్తందారితనం నుంచి తెలంగాణను విముక్తి చేసుకోవాలని చెప్పేసి ఊరు వాడ తన గేయంతో, ఉద్యమ స్ఫూర్తితోటి ఆవిడ గారు పాటలు పాడుతూ ఉంటే, ఇదే టీడీపీ హయాంలో నయీం గ్యాంగ్ ఆ బెల్లి లలిత అక్కగారిని 17 ముక్కలు చేసి చంపేశారు మిత్రులారా. 17 ముక్కలు చేసి చంపేశారు. గద్దర్ వెన్నులో తూటా దిగిన కూడా ఆయన మాట చెప్పుకుంటూ వస్తాడు, నీ పాటనై వస్తున్నానమ్మో ఓ ఎమ్మాలారా, నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి బిడ్డేలారా అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తిని నింపిండు తన పాటలతోటి. మీరు చూసుకోవచ్చు, 1969 నుంచి 2000 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎవరు జై తెలంగాణ కూడా
చంపేసిర్రు మిత్రులారా. ఎవరు జై తెలంగాణ కూడా చంపేసిర్రు, బతకనియలేదు, చంపేసిర్రు. ఇంతమంది చనిపోతే తెలంగాణ ఏర్పడలే, ఎందరో మంది చనిపోతే తెలంగాణ ఏర్పడలే. ఏం కాదు, రాలిపోయినాయి, బిట్టలు చనిపోయినాయి అనుకుందామని చెప్పేసి ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ రెండు చేతులు దులుపుకునేది. ఆ టైంలో కేసీఆర్ గారు 2001లో నడుం బిగించి తెలంగాణ ఉద్యమాన్ని, సుదీర్ఘమైన పోరాటాన్ని, 13-14 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటాన్ని చేపడితే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ అయింది. అందులో తెలంగాణ ఇట్లా చేస్తే రాదు, అమాయక బిడ్డలు చనిపోతూ ఉన్నారు, తెలంగాణ కోసం ఎందరో మంది ప్రాణాలు విడుస్తూ ఉన్నారు, ఇట్లా ఉంటే ఇది పద్ధతి కాదని చెప్పేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి ఆయన నడుం బిగించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11వ రోజు కేసీఆర్ చనిపోయేటట్టున్నాడు, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇట్లా ఉంటే కుదరదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఆనాడు ఎంపీగా కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కొందరు ఎంపీలే కావచ్చు, పార్లమెంట్లో తమ గొంతు వినిపించారు. కేసీఆర్ చనిపోయేటట్టున్నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, లేకుంటే ఢిల్లీని సైతం తగలబెట్టేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తే ద బిల్ ఈజ్ పాస్ అనుకుంటూ జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిరు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఎవడో ఇస్తే వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం ఎవడో ఇస్తే తెచ్చుకున్నామా? కొట్లాడి తెచ్చుకున్నాం. ఈరోజు ఆంధ్రలో అవాట్లు చివాట్లు పేలుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మీద. తెలంగాణ మీ అబ్బ జాగిరా, తెలంగాణ మీ అయ్య జాగిరా, తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఎడమకాలి చెప్పుతో కొడతాం, పొలి మేర దాకా బట్టలు కూడా తీసి గుడ్డ కూడా తీసి బాధ్యతగా కొట్టుకుంటూ తీసుకెళ్తాం. వి ప్రౌడ్ టు సే ఎస్, తెలంగాణ రాష్ట్రం మా అబ్బ సొత్తే, తెలంగాణ రాష్ట్రం మా అయ్య జాగిరే. వి ప్రౌడ్ టు సే, వి ప్రౌడ్ టు స్లోగాన్ జై తెలంగాణ అంటాం. భయ్ బాధ్యతగా అంటాం, మా తెలంగాణ ఇది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నామని అంటాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన జరిగినప్పుడు భారతదేశంలో ఎందరో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణాలు తెగించి ఆ యొక్క బ్రిటిషర్ల తూటాలను చీల్చి ఒక్కొక్కరిని చంపితే తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి పారిపోయిర్రు, ఆ భారతదేశం విడిచి పరిగెత్తిర్రు. అప్పుడు భారతదేశం బ్రిటిషర్లు ఇచ్చిన భారతదేశం అని చెప్పుకుంటామా? సిగ్గుండాలి చెప్పడానికి. స్వాతంత్ర దేశం అని పేరు పడింది, కొట్లాడుకుంటూ తెచ్చుకున్న తెలంగాణ అని పేరు పడింది. ఎవడో ఇస్తే వచ్చింది తెలంగాణ అని చెప్పలే. తెలంగాణ కూడా సేమ్ టు సేమ్ కొట్లాడి తెచ్చుకుంటే వచ్చింది తెలంగాణ, ఎవడో ఇస్తే రాలే తెలంగాణ. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి మొదలు పెడితే 2023 వరకు తెలంగాణ అభివృద్ధి బాటల వైపు వచ్చింది, కానీ ఎటు అవాట్లు చివాట్ల మీద ఎప్పుడు కూడా చేయలే. కబ్జాలు కుతంత్రాలు విషయం మీద కాకుండా అభివృద్ధి పరంగా మాత్రమే ఆలోచించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, వ్యవసాయ రంగం పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టార్ పెరిగింది, ప్రతి ఒక్క డెవలప్మెంట్ జరిగింది. దీని గురించి మాట్లాడమంటే ఎవడు మాట్లాడు. ఏమన్నా అంటే జై రేవంత్ అంటాడు, లేదంటే జై జనసేన అంటుండు, కాదంటే జై టీడీపీ అంటాడు, లేదంటే జై మోడీ అంటుండు. నేను ఏమంటున్నా మిత్రులారా అంటే, తెలంగాణ రాష్ట్రం ఆకలినైనా భరిస్తుంది, తెలంగాణ రాష్ట్రం దెబ్బలనైనా భరిస్తుంది, ఆత్మగౌరవాన్ని భరించలేదు. 10 మంది ముందు హేళన చేస్తే తెలంగాణ రాష్ట్రం తట్టుకోలేదు. తెలంగాణ మరల పడుతుంది, తిరగబడుతుంది, తన్ని ధరుముతుంది. అది మా తెలంగాణ గొప్పతనం, అది మా తెలంగాణ యాస భాష. ఇదే తెలంగాణ యాస మీద భాష మీద ఆనాడు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు ఏం భాషల మీది, ఇదెక్కడి భాష రా అని చెప్పేసి అవహేళన చేసి మాట్లాడిన అదే ఆంధ్ర పెత్తందారుల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు తెలంగాణ గురించి ఎవ్వడు తక్కువ చూసి మాట్లాడినా కూడా నిప్పుతో గోక్కున్నట్టు ఉంటుంది. ఇక తెలంగాణ గురించి ఆలోచించడం మొదలు పెడితే నిప్పుతో గోక్కునుడే మొదలవుతుంది. ఎవరు పడితే వాడు తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటూ ఊరుకోవడానికి ఎవరు లేడు. ఇక్కడ చెప్పు తెగుతుంది. వాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా, మినిస్టర్ స్థాయిలో ఉన్నా, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా చెప్పు తెగుతే తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే. ఇది మేం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మా ఉద్యమకారులు ప్రాణాలు వదిలిన తెలంగాణ. ఇప్పటికీ ఉద్యమకారులు తలుచుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు ఈరోజు ఆంధ్రలో పెత్తనం చేస్తే, ఆంధ్రలో వచ్చి ఈడ పెత్తనం చేస్తే
చూసుకుంటూ ఊరుకోవడానికి తీసుకురావాలి తెలంగాణ. ఎవడు పడితే వాడు అవార్డులు చివాట్లు పేయడానికి ఉండడానికి లేదు తెలంగాణ. కాళోజీ గారి గతంలోనే చెప్పారు, ప్రాంతీయతరవాది తప్పు చేస్తే పొలిమేరల దాకా తన్నుకుంటూ పోవాలి, ప్రాంతీయవాది తప్పు చేస్తే గోయి తీసి పాతి పెట్టాలని చెప్పేసి కాళోజీ గారు గతంలోనే చెప్పారు. అందుకనే నేను ఏమంటున్నా మిత్రులారా అంటే, ఇది మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మనం పరిపాలించుకుంటున్న తెలంగాణ, ఎవడి కింద చేయి చాచకుండా అభివృద్ధి బాటల వైపు నడిపించుకున్న తెలంగాణ ఇది. ఈరోజు తెలంగాణ ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయ్యారు. సర్పంచ్లు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు, జెడ్పీటీసీలు అవుతున్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చౌదరీలు, కమ్మాలు, కాపులు వీళ్ళు మాత్రమే అధికారంలో ముందుకొచ్చేటోళ్ళు, రెడ్డిలు ముందుకొచ్చేటోళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లంబాడీలకు, గిరిజనులకు, కొయ్య జాతి వాళ్లకు, లంబాడీ జాతి వాళ్లకు, మాదిగ బిడ్డలకు తెలంగాణలో కొనసాగుతున్న ప్రతి సామాజిక వర్గం నుంచి పదవులు దక్కినాయి. చైతన్యవంతం అయ్యిర్రు, సిస్టమ్ తెలుసుకున్నారు. మిత్రులారా, తెలంగాణ గురించి మాట్లాడుకుంటే రోజులు సరిపోవు. నేను ఏమంటున్నాను మిత్రులారా అంటే, దయచేసి నేను చెప్పేది ఒకటే, మనం కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ ఇది, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. నాకు జస్ట్ 26 ఏళ్ళు మాత్రమే, నా ఏజ్ 26 ఏళ్ళు మాత్రమే. మీకు 100 సంవత్సరాలు ఉంటాయి. మీ తాతలను చూసుంటారు, మీ తండ్రులను చూసుంటారు. ఆనాడు తెలంగాణ గురించి మొదలు పెడితే ఈనాడు తెలంగాణ గురించి నీళ్ల కోసం సుదీర్ఘమైన పోరాటాలు, వరు పైరును తడుపుకోవడానికి సుక్క నీళ్లు లేకుండా ఏ విధంగా ఉద్యమాలు చేశారు, రూపాయి దక్కకుంటే ఏ విధంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం పొట్ట చేతన పట్టుకొని ఏ విధంగా వలసపోయిర్రు, అదంతా మీకు తెలిసిందే, తెలియదని కాదు. కానీ తెలంగాణ గురించి ఎవరైనా చులకన చేసి మాట్లాడితే ఈరోజు నిలబడి కొట్లాడాల్సిన హక్కు కూడా మనకే ఉంది మిత్రులారా, హక్కు కూడా మనకే ఉంది. ఇది తెలంగాణ గురించి కొట్లాడే ఛానల్ ఇది. ఈ తెలంగాణ మీద ఎవడైనా ఆంధ్రోళ్ళ ఈగ వాలినా కూడా, ఆంధ్ర పెత్తందారుల ఈగ వాలినా కూడా కాలుతో నలిపి వదిలేస్తాం. జననాడి కోసం, తెలంగాణ ప్రజా సమస్య కోసం, ఆనాడు ఉద్యమాలను ఎవరైనా చులకన చేసి తక్కువ మాట్లాడేదాని మీద కోసం ఈ ఆర్జీటీవీ తెలంగాణ గొంతుకగా బాజాప్తుగా కొట్లాడుతుంది మిత్రులారా, బాజాప్తుగా కొట్లాడుతుంది. ఇప్పటిదాకా ఈ తెలంగాణ కోసం మరో ఉద్యమాన్ని చేపట్టాం. ఆర్జీటీవీ ఛానల్ అనేది మరో ఉద్యమాన్ని చేపట్టాం. ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంటే, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు అడుగుతూ ఉంటే, ప్రజల సమస్యలను బాగా ఎక్స్పోజ్ చేస్తున్నామని చెప్పేసి 18 రోజులు జైలు పంపిన చరిత్ర ఆర్జీటీవీ ఛానల్కు ఉంది మిత్రులారా. 18 రోజులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపింది. ఈ ఆర్జీటీవీ ఛానల్ని మొత్తం సీజ్ చేసి పడేసారు, కంప్లీట్గా సీజ్ చేసి పడేసారు. తర్వాత మళ్ళీసారి అరెస్ట్ చేయడం మొదలుపెట్టిర్రు. అట్లా 15 సార్ల అరెస్టు చేసుడు, 15 కేసులు మా మీద ఉండు. ఇది మిత్రులారా జరుగుతున్న తెలంగాణ యొక్క వ్యవహారం. ఈరోజు ఆంధ్రలో స్వేచ్ఛ ఉంది. ఇక్కడ ఆంధ్ర నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంది. తెలంగాణలో ఆంధ్రోడు తప్పు చేసే తెలంగాణలో ఈరోజు వాని మీద కేసు కూడా కావడం లేదు మిత్రులారా. అటువంటి తెలంగాణ ఇది. ఈ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజానీకం కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం బాజాప్తగా ఆర్జీటీవీ బరాబర్గా 100% ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బాజాప్తగా పనిచేస్తుంది. పని చేస్తాం కూడా, చేస్తున్నాం కూడా. ఈ తెలంగాణను సాధించిన ప్రతి ఒక్క ఉద్యమకారులు, ప్రాణ త్యాగాలు చేసిన, బలిదానాలు చేసిన అమరవీరులకు, కేసీఆర్ గారికి, జయశంకర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రాణాలు త్యాగాలు చేసిన, నా తెలంగాణ ఒడిలో ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్క బిడ్డలకి, ఉద్యమాల్లో ఎందరో మంది లాఠీలు దెబ్బలు తిన్న తెలంగాణ రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ యువకులకు పేరు పేరున దండం పెట్టి మరి చెప్తా ఉన్నా, చాలా వరకు కృతజ్ఞతలు. మీరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మీరు బలిదానాలు చేస్తే ఏర్పడిన తెలంగాణ వల్ల ఈరోజు మేము మనశ్శాంతిగా, ఈరోజు మాకు ఉద్యోగాలు దొరికినాయి, నీళ్లు దొరికినాయి, నిధులు దొరికినాయి. ఈరోజు ఒక జర్నలిస్టుగా కొనసాగుతున్నామంటే ఆ భిక్ష కూడా పెట్టింది మీరే.
ఆ హక్కును కూడా కల్పించింది మీరే. మీ ప్రాణ త్యాగాలకు ఏర్పడిన వ్యవస్థ ఇది. మీ ప్రాణ త్యాగాలు మీరు రక్తం చిందించిన దానికి ఏర్పడిన ఈ యొక్క స్వేచ్ఛ ఇది. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వర్గీయులకి, మహానుభావులకి, ఉద్యమకారులకి, కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ఈరోజు బీజేపీ నుంచి కొట్లాడిన ఎవరైనా ఉద్యమకారులు ఉంటే వాళ్ళకు కూడా తెలంగాణలో ఎందరో మంది ఉద్యమకారులకు కూడా చేతులు వేడుకొని మరి చేతులు జోడించి మరి చెప్తా ఉన్నా, మీ ప్రాణత్యాగాల వల్లే ఇదంతా మేము అనుభవిస్తున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రాణత్యాగాలకు ఈరోజు తెలంగాణ ఒట్టిగా లేదు, అభివృద్ధి అయ్యింది, మంచి దారిలో నడుస్తుంది. ఇటువంటి తెలంగాణ కోసం 100 సార్లు అంటాం జై తెలంగాణ అని చెప్పేసి. పిడికిలి బిగిస్తాం, తెలంగాణ పైన ఎవడైనా కుట్రలు చేస్తే తండ్రి ధర్ముతాం. జై తెలంగాణ.